పరం శాంతి అనంతభాయ్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అంతా కూడా మైండ్ సెట్ మానవులందరిది కూడా మారేదే ఉంది. దీనికోసమే తయారీ కావాలి. ఇప్పుడు ఒక్క పరమాణు బాంబు కూడా పేలలేదు. పరమాణు బాంబు ఎప్పుడైతే పేలుతుందో మానవులు శాంతి కోసం పరుగులు తీస్తూ తప్పిస్తూ ఉంటారు. జ్ఞాన మార్గమే వారికి అప్పుడు అనువైందిగా శాంతి మార్గంగా తోస్తుంది. ఇది ఇది తప్ప ఇంకో మార్గం వాళ్ళకు ఏమీ లేదు. మానవుడి దగ్గర మరి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నడవటానికి ఇప్పుడు సమయం కూడా లేదు. చాలా అందరూ మేము బిజీగా ఉన్నాం, చాలా పనులు ఉన్నాయి అంటారు. కానీ సమయం వచ్చినప్పుడు శాంతి తప్ప వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు, పనులు కూడా అవసరం లేదు అనుకుంటారు. అప్పుడు మానవుడు కూడా ఏమీ చేయలేరు. హద్దు వస్తువులన్నీ ఏమీ పనికిరావు. హద్దులోని విషయాలన్నిటిని వదిలిపెట్టి జ్ఞాన విషయాలే అప్పుడు వాళ్ళకి శాంతి సుఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఆగిపోతారు. మీరు సమయానికి ముందే మేల్కోండి. మనము వినాశనం కోసం ఎదురు చూడటం కాదు, జాగృతి కోసం ఎదురు చూడాలి. 33 కోట్ల దేవీ దేవతలు మేల్కోవటంతో పూర్తిగా పరివర్తన అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ ఆత్మజ్ఞానిగా తయారవటానికి ప్రయత్నం చేయాలి. మన అలవాట్లను సనాతన ధర్మం యొక్క అలవాటుగా తయారు చేసుకోవాలి. గుళ్ళకు వెళుతున్నాం కానీ కోవిడ్ సమయంలో గుళ్ళల్లో కూడా వెళ్ళలేదు. ఇప్పుడు గుడి కన్నా వెళ్ళగలుగుతూ ఉన్నారు. ఇప్పుడు స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గం ఒకటే శాంతి మార్గంగా తెలుసుకుంటూ ఉంటారు. ఇంటి నుండి బయటకైతే వస్తున్నారు కానీ కూర్చునే మార్గం, మనసుని స్థిరంగా ఉంచుకునేది అనేది వాళ్ళకేం కనపడటం లేదు. మనసే ఒక మందిరం అని అంటారు. దాంట్లో కూర్చోండి, పరమాత్మని జ్ఞాపకం చేయండి, మీ లోపల ఉన్న పరమాత్మను వెతకండి. బయట వెతకటంతో ఏమి లభించేది లేదు. లోపల వెతుకుంటే మీ లోపల పరివర్తన అనేది వస్తూ ఉంటుంది. శక్తిని మేల్కొల్పండి. మీ లోపల ఆత్మశక్తిని మేల్కొల్పుంటే మీరు పూర్తిగా ఈ మృత్యులోకం నుండి అతీతంగా కాగలుగుతారు. ఇప్పుడు టెన్షన్ నుండి, కన్ఫ్యూజన్ నుండి బయటకు పడగలుగుతూ ఉంటారు అంటున్నారు అనంతభాయ్. పరమా శాంతి.